ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 25 నాడు యేసుక్రీస్తు జననానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే వారం రోజుల ముందు నుంచే ఈ వేడుకలు నిర్వహిస్తుండటంతో పలుచోట్ల క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిలన్నీ విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్నాయి. అలాగే ఎక్కడ చూసినా స్టార్స్, క్రిస్మస్ ట్రీలు వాటి అలంకరణలతో కలకలలాడుతూ కనువిందు చేస్తున్నాయి. యేసు రాకకు గుర్తుగా తూర్పు దిక్కున చుక్క పొడిచిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నమ్మకంతోనే భక్తులందరూ నెల రోజుల ముందుగానే తమ ఇంటిపై స్టార్ను వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు. అలాగే క్రిస్మస్ ట్రీతో పాటు తమ దేవుడు పశువుల పాకలో జన్మించాడు కాబట్టి పాకను కూడా ఏర్పాటు చేసి అందంగా అలంకరిస్తారు. ఈ క్రిస్మస్ ట్రీ పాజిటివ్ వైబ్రేషన్స్ను ఇస్తుందని విశ్వాసం. శీతల దేశాలలో శీతాకాలం కడు దుర్భరంగా ఉన్న సమయంలో జీవిచ్చ అడుగు అంటుతోంది. అందుకని అప్పటి ప్రజలు పచ్చటి ఫైన్ లేదా ఫర్ చెట్ కొమ్మలను తెచ్చి ఇంటి బయట వాటిని అలంకరించేవారట. ఇది పాజిటివ్ వైబ్రేషన్స్ ను తెస్తుందని భావనతో ఏర్పాటు చేసిన ఈ ట్రీ క్రమేపీ ఒక దేశం నుంచి మరో దేశానికి పాకింది. అలాగే పచ్చగా వర్ధిల్లమనే భావన కూడా ఉండడంతో క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారు. మరో కథ కూడా పురాణాలు చెప్తున్నాయి. క్రిస్మస్ పండుగ పర్వదినం నాడు ఓ చర్చిలో యేసుప్రభు విగ్రహం ముందు అందరూ ఖరీదైన కానుకలు పెడుతుంటే ఓ పేద బాలుడు పచ్చని మొక్కను పెట్టాడట. ఆ మొక్క వెంటనే జిగేల్మంటూ బంగారు కాంతులీనిందట. అప్పటి నుంచి ఆ ఆరాధనకు గుర్తుగా కూడా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తారని చెబుతోంది. ఇక సెమీ క్రిస్మస్ వేడుకతో ప్రధాన ప్రార్థన మందిరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కొవ్వొత్తుల కాంతులు, స్తోత గీతాలతో చర్చిలన్నీ హోరెత్తుతున్నాయి. చర్చిలన్నీ విద్యుత్ కాంతులతో తలుకులీనుతున్నాయి. రంగురంగుల మెరుపు కాగితాలు, బెలూన్లు, స్టార్ల అలంకరణతో శోభాయమానంగా మారాయి. క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రస్తుతం ఏలూరులో క్రిస్మస్ వేడుకలు ఏ విధంగా సాగుతున్నాయి? సాగర్. ప్రసన్న, ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా చర్చిల్ని లైటింగ్తో తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. రకరకాల అలంకరణలు చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం ప్రసన్న. నిజంగా స్టార్స్ను కల్పించేలా, నిజంగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలని భూమి మీదకి తీసుకొచ్చారా అన్నట్లుగా ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి చర్చిని ఎంత అందంగా అలంకరించారని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క చర్చే కాదు, ఇంచుమించుగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏదో చిన్న చర్చ్, పెద్ద చర్చ్ అనే తేడా ఏమీ లేదు. ప్రతి చర్చి ఎక్కడైతే క్రైస్తవ సోదరి సోదరుమణులు ఆరాధన కార్యక్రమాలు చేసుకుంటారో, యేసుక్రీస్తును పూజిస్తారో, దానికి సంబంధించిన అన్ని ఏరియాల్లో కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఇక్కడ లైటింగ్లు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రతి చర్చి వద్ద కూడా ముఖ్యంగా ఆకర్షణగా నిలిచేది క్రిస్మస్ ట్రీ అని చెప్పుకోవచ్చు. క్రిస్మస్ ట్రీని రకరకాల అంటే గిఫ్ట్లతో అలంకరిస్తారు. రకరకాల డిజైన్లు దానికి పెడతారు. దాంతోపాటుగా ముందుగా మనం కొంతమంది చర్చి ఫాదర్లతో కూడా మాట్లాడాం. వారు చెప్పేది ఏంటంటే క్రిస్మస్ అంటేనే సేవ చేయటం. అటువంటిది ఈ క్రిస్మస్ రోజున పేదవారికి ఎక్కువగా సేవ చేయాలి. యేసుక్రీస్తు చెప్పింది కూడా ఇదే. షేరింగ్ అంటే ముందుగా మనం మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఇందులో భాగంగానే క్రిస్మస్ పర్వదినాన చాలామంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ చలికాలం కాబట్టి రగ్గులు ఇవ్వడం కానీ, లేకపోతే ఒక పేదవారి కుటుంబానికి నెలకి సరిపడా సరుకులను వారు అందించడం కానీ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా తమకున్న దాంట్లోనే షేరింగ్ చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇంచుమించు అన్ని చర్చిల వద్ద కూడా ఇదే పరిస్థితి. నిజంగా కళ్ళు జిగేల్మనిపించేలా రకరకాల విద్యుత్ దీపాలతో లైటింగ్ ఏర్పాటు చేసి రకరకాల లైటింగ్ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం చర్చి గేటు వద్ద జీసస్ దాన్ని తెలియజేసేలాగా సిలువను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా క్రిస్మస్ రోజున ఒక్క క్రైస్తవ సోదరులు లేకపోతే వారి కుటుంబ సభ్యులు మాత్రమే చర్చికి వస్తారనుకుంటే పొరపాటే. హిందూ సోదరుల్లో కూడా చాలా మంది మత సామరస్యానికి గుర్తుగా
వారు కూడా క్రిస్మస్ రోజున ఈ చర్చికి వస్తూ ఉంటారు. రేపు క్రిస్మస్ అయితే ఈ రోజు రాత్రి నుండే ప్రత్యేక ఆరాధనా కార్యక్రమాలు అన్ని చర్చిల్లో కూడా ఏర్పాటు చేశారు. అంటే రాత్రి ఇప్పుడు నుండే క్రిస్మస్ శోభ మనకి గత వారం రోజులుగా కనబడుతుంది. ఇప్పుడు ఈ 12 గంటల ముందు నుండే కూడా ఈ క్రిస్మస్ మరికొన్ని గంటల్లో వచ్చేస్తుంది అనుకునే లోపే ఇక్కడ మరింత శోభ కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ చర్చిల్లో ఇప్పటికే ప్రార్థనా కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశారు. అందరూ కలిసి ఇక్కడ యేసు పుట్టినరోజు కాబట్టి ప్రార్థన చేసుకుంటారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేస్తారు. అన్ని చర్చిల్లో కూడా ఇప్పటికే పలు ఈ సంఘాలకి సంబంధించి క్యాథలిక్ కానీ లేకపోతే ఈ సంఘాలన్నిటికీ సంబంధించి వారు పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారు. క్రిస్మస్ కి ముఖ్యంగా చెప్పుకునేది చర్చిలకు సంబంధించిన లైటింగ్ కార్యక్రమాలు అయితే, మరో పక్క చెప్పుకునేది క్రిస్మస్ ట్రీ. అదే స్థాయిలో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చెప్పేది పశువుల పాక ఏర్పాటు చేస్తారు సెట్టింగ్. మీకు నేను అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. పశువుల పాకకు సంబంధించి అంటే ఈ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పశువుల పాక సెట్టింగ్ అంటే క్రీస్తు పుట్టిన రోజుని మళ్ళీ రీక్రియేట్ చేస్తూ దానికి సంబంధించి ఆ పశువుల పాక దగ్గర ఒక క్రిస్మస్ స్టార్ను ఏర్పాటు చేసి దాంతో పాటుగా ఎవరైతే క్రీస్తు పుట్టినప్పుడు ఆ పశువుల పాకలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తు చేసుకునే విధంగా ఇక్కడ పశువుల పాక సెట్టింగ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం చూస్తున్నాం ఇక్కడ కొంతమంది గొర్రెల కాపరులు ఉన్నారు. క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేశారు. క్రిస్మస్ స్టార్లు అంటే ఈ యేసు జనాన్ని గుర్తుగా ఏదైతే ఒక నక్షత్రం వచ్చిందని చెప్తున్నారో ఆ నక్షత్రానికి గుర్తుగా స్టార్లను పెట్టి ఇక్కడ అలంకరించారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చిన్న పెద్ద మొత్తం అందరూ కూడా ఇక్కడికి పశువుల పాక దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. క్రిస్మస్ ట్రీస్ కూడా చిన్న చిన్న అంటే పిల్లలు తీసుకునే విధంగా, ఎందుకంటే శాంటా క్లాజ్ వస్తాడు, శాంటా క్లాజు గిఫ్ట్లు ఇస్తారు అనేది కొంత ఇదిగా ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా శాంటా క్లాజ్ గిఫ్ట్లు ఇస్తాడని చిన్నపిల్లలకి ఒక కోరిక కూడా ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో క్రిస్మస్ శోభ అయితే మొదలైందనే చెప్పుకోవచ్చు. చర్చిలన్నీ కూడా రకరకాల విద్యుత్ దీప కాంతులతో అలరాలుతున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.